కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఎమ్మెల్యేలు సిరిసిల్ల డిసిసి అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ గారు, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు, మేడిపల్లి సత్యం గారు, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రవీణ్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోడూరు సత్యనారాయణ, ఆరపల్లి మోహన్, కరీంనగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కురుమల్ల శ్రీనివాస్, ఇతర ముఖ్య నేతలు నామినేషన్ కార్యక్రమానికి భారీగా హాజరైన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు సర్కస్ గ్రౌండ్ నుండి కరీంనగర్ కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నేతలు డప్పు చప్పులు, కళాకారుల ఆటపాటలతో నామినేషన్ ర్యాలీకి వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు దాఖలు చేస్తే మళ్ళీ వస్తాము, మీ అందరితో మాట్లాడతాము, ప్రెస్ మిత్రులతో కూడా మాట్లాడతాము. బండి లోపలికి వెళ్ళేది లేదు, ఇక్కడే దిగి వెళ్ళవలసింది. అంతేనా ఏసీపీ గారు? వెళ్ళొచ్చా లోపలికి? ఇక్కడికేనా? ఓకే, థ్యాంక్ యూ. నేడు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యేలు విప్ ఆది శ్రీనివాస్ గారు, డిసిసి ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు మరియు మేడిపల్లి సత్యం గారి ప్రపోజ్ చేసిన నామినేషన్ పత్రాలు కలెక్టర్కు సమర్పించడం జరిగింది. నేను మొదటగా మంత్రివర్యులకు
మా ఎమ్మెల్యేలందరికీ, మా ఇన్ఛార్జీలకు, నాకు మద్దతు ఇచ్చి నా వెన్నంటి నడిచి నా నామినేషన్ వేసే దాంట్లో ప్రోద్బలం చేసిన వారందరికీ నేను నా నమస్సుమాంజలు తెలుపుతున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను కరీంనగర్ అభ్యర్థిగా తప్పకుండా నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి మంత్రివర్యులు కొన్నటేషన్స్కి అనుగుణంగా పని చేస్తానని ఘంటాపథంగా చెప్తున్నాను. కరీంనగర్ ప్రజలు నాకున్న ఆలోచనలు కరీంనగర్ను కోహినూర్ కరీంనగర్గా తీర్చిదిద్దడంలో నాకొక అవకాశం ఇచ్చి నాకు దోహదపడాలని కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు, కాంగ్రెస్ పార్టీ సైనికులే కాకుండా తటస్థులంతా కరీంనగర్లో గత 40-50 సంవత్సరాలుగా మాకున్న అన్యోన్యత, కరీంనగర్లో ఉన్న తటస్థులతో, డాక్టర్లతో, అడ్వకేట్లతో, ఎన్జిఓలతో, కార్మికులతో, వ్యాపారులతో, ప్రతి ఒక్కరితో పేరు పేరున అనుబంధం ఉంది. నేను కనీసం కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఒక 10 నుంచి 15,000 మందిని పేర్లతో పిలుస్తాను. మా తండ్రి గారు వెలిచాల జగపతిరావు గారు మీకు సుపరిచితులు. ఇక్కడ వారు ఎమ్మెల్యేగా కూడా చేసినారు. వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కూడా 35 ఏళ్ల కింద ఎమ్మెల్యే ఉంటే కూడా ఇప్పటికీ ఏదైతుందో వారిని జ్ఞాపకం చేసుకుంటారు. మంచినీటి సదుపాయం ఇప్పటి వరకు కూడా వారు చేసిన మంచినీటి సదుపాయం ద్వారానే మేము నీరు తాగుతున్నామంటారు. సబ్ స్టేషన్ దుర్షేడ్ కానీ, ఉజ్వల పార్క్ కానీ, ఎన్జిఓలకు ల్యాండ్ భవనం కానీ, ప్రెస్కు ల్యాండ్ భవనం కానీ, ఆటో నగర్ కానీ, లారీ అసోసియేషన్ కానీ, ప్రతి ఒక్క పనిలో వారి హస్తం ఉండింది. నేను తప్పకుండా వారి ఆలోచనలకు అనుగుణంగా, తప్పకుండా వారి శక్తి ఏ రకంగానైతే ప్రజలకు సేవ చేయాలని, కరీంనగర్ను అభివృద్ధి పరచాలని, కరీంనగర్కు ఏదో ఒకటి చాలా పెద్ద పని చేయాలన్న తాపత్రయం, నేను అదే దిశగా ఖచ్చితంగా పనిచేస్తాను. నాకు కరీంనగర్ ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే నేను తప్పకుండా కరీంనగర్ను బంగారు కరీంనగర్ చేసి అందరికీ తెలియజేస్తున్నాను. దేశంలో ఈరోజు భారత్ తోడో అనే దిశగా మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. భారత్ జోడో అనే దిశగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ 10,000 కిలోమీటర్ల పాదయాత్ర కంప్లీట్ చేసి, ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా 10,000 కిలోమీటర్లు కాశ్మీర్ టు కన్యాకుమారి భారత్ జోడో యాత్ర చేసి ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్క కులానికి ఇక్కడ స్థానం ఉంది. అండ్ బలగారిన వర్గాలు, దళిత వర్గాలకు ఏదైతే ఉందో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతోని ఆయన ముందుకెళ్తున్నాడు. మోడీ గారు ఏదైతుందో భారత్ తోడో దిశగా ఏదైతుందో మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రతి చోట ఏదైతుందో చిచ్చు లేపుతూ చేస్తున్నారు. కాబట్టి 10 ఏళ్ళు గడిచిపోయింది. ప్రజలు కూడా విసిగిపోయారు. 2 సార్లు అవకాశం ఇచ్చారు మోడీ గారికి. 2 సార్లు అవకాశం ఇస్తే 2 పైసలు చేసినాడు. అప్పుడు 65 రూపాయలు ఉన్నదాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ అవకాశం ఇస్తే $80 ముడి చమురు ఉంది కాబట్టి 65 రూపాయలకు 70 రూపాయలకు పెట్రోల్ డీజిల్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ 5 న్యాయ్ అని మేనిఫెస్టోలో డిక్లేర్ చేసింది. దాంట్లో ₹1,00,000 కంప్లీట్ రుణమాఫీ చేయడం, ఇవన్నీ డిక్లేర్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు మన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు బస్సు ఫ్రీగా మహిళలకు ఇవ్వడం జరిగింది. మహిళలు ఏదైతుందో అత్యంత సంతోషంగా ప్రతి మహిళకు 3 నుంచి 4 వేలు నెలకు మిగలడం జరుగుతుంది. వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా ఎంతో హ్యాపీగా ఉన్నారు. అలాగే 200 యూనిట్ల కరెంటు మాఫీ చేసినారు. ఇప్పుడు ఎలక్షన్లు అయిన నెల రోజుల్లోనే గృహాలు
3,500 గృహాలు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఇచ్చే ప్లాన్ జరిగింది. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తాము. మీరు కరీంనగర్ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఒక అవకాశం వినోద్ కుమార్కి ఇచ్చినారు. మనకు నయా పైసా పని ఒరగలేదు. వాస్తవ్యుడు కూడా కాదు, వలస పక్షి, హన్మకొండ ఆయన. కరీంనగర్ మీద ప్రేమ కూడా లేదు. ఆయనకు అవకాశం ఇస్తే మనకు ఏమీ ఒరగలేదు. బండి సంజయ్కి ఒక్కసారి అవకాశం ఇచ్చారు, ఆయన మనకు ఒక్క నయా పైసా పని చేయలేదు. ఒక్కరి ఫోన్ ఎత్తాడు, ఒక్క ఊరికి పోడు, ఒక్క జనరల్ బాడీ అటెండ్ చేయడు, పార్లమెంట్ ఎంపీ ల్యాండ్ నిధులు ఖర్చు చేయడు, పార్లమెంట్ అటెండ్ చేయడు, హిందీ సరిగ్గా రాదు, ఇంగ్లీష్ సరిగ్గా రాదు, ప్రణాళిక వేయలేడు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేస్తారనుకుంటాడు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్లు పనిచేస్తారనుకుంటాడు. సో ఇలాంటి వ్యక్తిని మళ్ళొకసారి తప్పు చేయకూడదు. మనము మీకు కాంగ్రెస్ పార్టీ అన్ని రీతిలా మీకు స్టేట్ గవర్నమెంట్ మేనిఫెస్టో కానీ నేషనల్ మేనిఫెస్టో కానీ పర్ఫెక్ట్ ఉంది. మీరు ప్రభాకర్ గారికి ఒక్క అవకాశం ఇస్తే పార్లమెంట్లో ఎంత అద్భుత పర్ఫార్మెన్స్ ఇచ్చారు మీకు తెలుసు. తెలంగాణ పోరాటానికి కోసం ఎలా పోరాడారు, కరీంనగర్ కోసం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్ని ఇన్స్టిట్యూట్స్, ఎన్ని విషయాలలో ఏదైతే ఉందో ఆయన బ్రహ్మాండంగా పనిచేశారో మీకు తెలుసు. అలాగే ఆయనకు ఒక్కసారి మార్కెట్ చైర్మన్గా అవకాశం వస్తే కూడా మా నాన్నగారు మార్కెట్ చైర్మన్లో ఉన్నప్పుడు ఎలా అద్భుతంగా పనిచేశారో పొన్నం ప్రభాకర్ గారు కూడా అలాగే అద్భుతంగా పనిచేశారని, ఇప్పటికీ అంతా మార్కెట్ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసే వ్యక్తి పొన్నం ప్రభాకర్ గారు. ఆయన ఆధ్వర్యంలో మీకు ఎమ్మెల్యేలు కూడా ఏదైతే ఉందో వజ్రాలు లాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మీరు నాకు అవకాశం ఇప్పిస్తే నేను వారికి తోడై కరీంనగర్కు ఒక బంగారు బాట వేస్తానని హామీ ఇస్తాను. మొదటి దశ ఎన్నికలు పూర్తి కాగానే నరేంద్ర మోడీ గారికి భయం పట్టుకొని ఒక 10 సంవత్సరాలు ప్రధానమంత్రి చేసిన వ్యక్తి భారతదేశం. ఆయన ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఈ దేశం సిగ్గుపడేటువంటి పరిస్థితులు ఉంది. ఎలా చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ వస్తే సంపద అంతా. నేను అడుగుతా ఉన్నా, ఒకవేళ కాంగ్రెస్ సంపద ముస్లింలకు ఇస్తే 85% హిందువులుగా ఉన్న ఈ దేశంలో 10 సంవత్సరాల ఏ హిందువుల కొరకు ఏ నిర్ణయం తీసుకొని ఏం లాభం చేసిన చెప్పారమైన విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా దయచేసి మెజార్టీ ఉన్న హిందువులు ఓట్లు అడగండి ఒక్కసారి. ఈరోజు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దేశ ప్రజలకు సంబంధించిన సంపద దేశ ప్రజలకు సంపాదించి పెట్టకుండా, దేశ ప్రజలకు ఉపయోగించకుండా ఆయన సంపద అంతా ఆదాని అంబానీలకు తప్ప ఎవరికి ఇద్దు అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాడు. ఇలా మేము అడుగుతాను, ఈ 10 సంవత్సరాలు ఈ దేశంలో ఉన్న ఈ యొక్క పెద్ద భారతదేశ సంపదను ఆదాని అంబానీకి తప్ప ఎవరికైనా పేదవాడికి ఇచ్చిన వారు అడుగుతా ఉన్నాం. మొదటి దశ కాగానే ఓటుని భయపట్టుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ఒక మత సామరస్యంగా ఉండే వాతావరణాన్ని చెడగొట్టి ఇలా కాంగ్రెస్ వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తారని ఒక అభద్రతాభావం. మా మ్యానుఫ్యాక్చర్ చూడగానే లాగులు తడిసి ఇలా ఇది ముస్లిం లీగ్ మ్యానుఫ్యాక్చర్ అంటారు. అరే మంచి న్యాయ వర్గాలందరినీ కూడా అందరినీ ఎవరెంతో వారికి అంత న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితులలో ఇలా అడుగుతా ఉన్నాం. దేశంలో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల కొరకు భారతీయ జనతా పార్టీ ఏమి చేసిందో ఒక్కసారి చెప్పి ఓట్లాడుకుంటా ఉన్నాం. తెలంగాణ విభజనను వ్యతిరేకించి తెలంగాణ అమరవీరులను అవమానపరిచి దొంగ దారిని తెచ్చుకున్నారు. తెలంగాణ దేశద్రోహుల కింద లెక్కబెట్టినటువంటి నరేంద్ర మోడీ బీజేపీ పార్టీకి ఈ తెలంగాణ రక్తమున ఏ బిడ్డలను ఓటేయాలని అడుగుతాను. 10 సంవత్సరాల ఒక విభజన హామీ అమలు చేయాలి. 7 మండలాలతో ఇలా అడుగుతా ఉన్నాం. ఇలా వారికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానిక పార్లమెంటు సభ్యుడు అసలు నిన్న అధ్యక్ష పదవి అవినీతి ఆరోపణలతో తీసేసిరా లేదో ఒక్కసారి చెప్పమని అడుగుతాం. ఈ 5 సంవత్సరాల కాలం లోపల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంకు ఒక్క పని ప్రజలకు ఉపయోగపడేటువంటిది బాత్రూమ్లు కట్టినమా, అక్షింతలు వంచినమా, ఈజీఎస్ కార్యక్రమం తెచ్చినమా కాదు. ప్రజలకు చిరస్థాయిగా ఉండే ఒక విద్యా సంస్థ, ఒక వైద్య సంస్థ, ఉపాధి కలిగే ఒక పరిశ్రమ తీసుకురాగలను అని అడుగుతా ఉన్నాం. అవేం లేకుండా ఎక్కడికి వెళ్ళినా రాముని పేరు మీద ఫోటోలు పెట్టి రామునికి సంబంధించిన ఓట్లు అలా ఉల్టా కోత్వాలు చూడనట్టుగా
మేము రాముడిని ఎక్కడ అడుగుతున్నాం? అసలు నీకు మానవత్వం లేదు. మానవత్వం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ తల్లికి గౌరవం ఇస్తే ఆ తల్లికి ఆ నర్సు పోయి చెప్తేనే ఆ బిడ్డ పుట్టినని చెప్పేటువంటి అవివేకి ఇలా నీ భారతీయ జనతా పార్టీలో అసలు సీనియర్లు అనేటువంటి ఎవరైనా భారతీయ జనతా పార్టీలో వాళ్ళంతా ఉన్నారా? ఇలా కాంగ్రెస్ టీం ఇదంతా. కాంగ్రెస్ ప్రతి కార్యకర్త, ప్రతి శాసనసభ నాయకుడు, మాజీ శాసనసభ్యులు, పొడి చేసిన అభ్యర్థులు, పార్టీ ఆర్గనైజేషన్ అంతా మేము కలిసి ఉంటే మేము విద్యార్థుల దశ లోపల ఉన్నామన్నట్టు గుజ్జల రామకృష్ణ గారు ఇక్కడ, సుగుణాకర్ గారు ఇక్కడ, మురళీధర్ రావు గారు ఇక్కడ, మెరుగు హనుమంత్ ఇక్కడ, ప్రతాప రామకృష్ణ ఇక్కడ, వచ్చిన వాళ్ళు ఎవరో కొంతమంది నీ పక్కన మురిగి బయట జిల్లాలో తీసుకొచ్చి ఏదో మాట్లాడిపిస్తా ఉన్నావు. అసలు ఈ జిల్లాకు నేను అడుగుతాను, అంత పెద్ద భక్తుడు అనుకుంటున్నావు కదా. 2 రోజులు తిరుపతి రైలు తెచ్చిన నాకు చేతనై, ఎందుకు దాన్ని రోజు చేయలేకపోయాను? నేను హుజరాబాద్ జమ్మికుంటకి ఎందుకు తేలేకపోయాను? నీ ప్రభుత్వమే కదా. ఇక్కడ యూనివర్సిటీ తెచ్చిన అన్నాడు, అందులో ఎందుకు ఇంజనీరింగ్ కాలేజ్ తెకపోయాను? ఇవాళ వస్త్ర పరిశ్రమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ముసలి కన్నీరు. అసలు 5 ఏళ్ళు ఎంపీగా ఉండి ఈ దేశంలో వస్త్రానికి పన్నేస్తే దానిగా మనం ఆయన గురించి ఎంతో మాట్లాడుతుందో తప్పు. ప్రభుత్వం తరఫున తీసుకున్న లీజ్ అవటల్లా పైసలతోటి ఓట్లు కొనుక్కోవాలనుకుని 6 కోట్ల రూపాయలు దొరికినటువంటి వ్యక్తి, పార్లమెంట్ సభ్యుడు, 5 ఏళ్ళు ప్రణాళిక బోర్డు చైర్మన్, స్థానికేతరులు. నేను అడుగుతున్నా, మీరు ఏం చేశారు వినోద్రావు గారి నియోజకవర్గానికి? మీకు ఎందుకు కొట్టాలి ఈ ప్రజలు? మీ టీఆర్ఎస్ నువ్వు వాళ్ళతో కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చినావా? ఒక నియంత్రణగా వ్యవహారం చేసిన మీరు ఎలా ఈ నియోజకవర్గ ప్రజలు ఓట్లు ఎట్లా అడుగుతారని అడుగుతాను. అందుకే దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ కావచ్చు, కాంగ్రెస్ శాసనసభ్యులు కావచ్చు, బీజేపీ కరపత్రం కొట్టి వస్తూ ఉన్నారు. బరాబర్ అమలు చేస్తాం. ఉచితంగా మహిళలకు బస్సు ఇచ్చినాం, 500 సిలిండర్ ఇచ్చినాం, 200 యూనిట్లు ఇచ్చినాం, 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చినాం, 3500 ఇండ్లు ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం. రేపు ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీతో పాటుగా 500 బోనస్ ఇస్తాం. రా, ధైర్యం ఉందా? రా, ఏ తెలంగాణ బిడ్డకు నీ నల్ల సంపద 15 లక్షలు ఇచ్చినావు చెప్పు. రా, ఈ దేశంలో రైతులు నల్ల చట్టాలు తెచ్చి రైతులకు వ్యతిరేకంగా తీసుకున్న చట్టాల లోపల రైతులు చనిపోతే ఏం మాట్లాడినా అని అడుగుతావునా? ఎందుకంత కంగారు పడతాడు నరేంద్ర మోడీ గారు? మొదటి దశ ఎన్నికలు కాగానే ఉత్తర భారతదేశం అంతా జరుగుతున్న ప్రకంపనల నరేంద్ర మోడీ ఓటమి తప్పదని దేశంలో ఉన్న వైషమ్యాలను సృష్టించే ప్రయత్నం చేస్తుంటూ అర్థం చేసుకోండి. ఈ దేశంలో ఇంత పెద్ద మెజారిటీ ఉన్న వాళ్ళ కొరకు 10 ఏళ్ళుగా ఏం చేసినాడు? రామాలయం ఇంకా నిర్మాణమే కాలే, ప్రారంభం. నరేంద్ర మోడీ గొప్పోడైతే 10 ఏళ్ళలో ఈ దేశం కొరకు ఇగో ఈ యొక్క ప్రణాళిక చేసిన, రైతులకు ఉపయోగపడే విధంగా నేను పెన్షన్ ఇస్తాను ఇచ్చిన, రైతుల గిట్టుబాటు ధర కాంగ్రెస్ 22 పంటలకు ఇచ్చింది, నేను 30 పంటలకు ఇచ్చినా, ఇగో ఇట్లా ధర పెంచినా. ఏమి లేదు, మాటలకి పరిమితమైన నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దయచేసి అర్థం చేసుకోండి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, శాంతి భద్రతలు కరువైనాయి. ఈరోజు నఫరత్ అంత ఏర్పడ్డ పరిస్థితుల్లో యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా కరీంనగర్ లోక్సభ ప్రజలకు అందరూ దయచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. రాహుల్ గాంధీ గారు ఆయన అడుగుతా ఉన్నాడు, మా ప్రధాని నీ అంతా నరేంద్ర మోడీ అయితే నా అభ్యర్థి మానవతావాది రాహుల్ గాంధీ గారు రా అని చెప్తూ దయచేసి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపామని రాజకీయంగా పార్టీ సూచనల మేరకు ఈరోజు మేమంతా కలిసి నామినేషన్ వేసినాం. రాజేంద్రరావు గారు కూడా చదువుకున్న వ్యక్తి, నియోజకవర్గ సమస్యల మీద అవగాహన ఉంది. వారి తండ్రి గారు కూడా ఇక్కడ రాజకీయాలు చేసినారు, ఇక్కడ శాసనసభ్యుడిగా, అదేవిధంగా మార్కెట్ చైర్మన్గా అనేక రకాల కార్యక్రమాలు చేసినాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంతా ఎల్లారెడ్డిపేట నుంచి మొదలెట్టుకుంటే ఎలకతుర్తి దాకా, మల్యాల నుంచి మొదలెట్టుకుంటే ఈరోజు కాంగ్రెస్లో పార్లమెంటరీ గెలిపియాలి. రేపొద్దున ఈ ప్రభుత్వానికి వాడోడు వీడోడు కూలగొడతానేటోనికి బుద్ధి చెప్పాలి గట్టిగా. తప్పకుండా పార్లమెంట్ నియోజకవర్గంలో రేపటి నుంచి మండలాలు దిగేటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రోగ్రాంకు నాయకత్వంగా ఇద్దరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ గారు, ఆది శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమం అభ్యర్థికి ప్రోగ్రాం నిర్వహించి ముందుకు తీసుకుపోతే మండలాలు తిరుగుతాం. అన్ని గ్రామాల్లో మొత్తంగా ఉన్న బూతులన్నీ కూడా గెలిచి చరిత్ర సృష్టించాలి. కరీంనగర్ కాంగ్రెస్కు కంచుకోటాన్ని అండగా ఉండాలని ప్రజలందరూ కూడా ఈ జిల్లా అభివృద్ధికి మేమంతా ఆనాడు
తక్కువ మంది ఉంటుంది. ఇలా ఒకసారి అండగా ఉండడానికి పార్లమెంట్ సభ్యుని కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపియమని కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తాను. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం మొదలైన మాట ముందుగా చెప్తూ మణిపూర్ నుంచి ముంబై వరకు చేసినటువంటి పాదయాత్రతో అనేక దేశ సమస్యలను ఈ 10 సంవత్సరాల భాజపా వ్యతిరేక భాజపా నియంత్రిత పరిపాలనను ఏలెత్తి చూపడంలో ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచించి మళ్ళీ ప్రజాపాలన రావాలన్నా పేద ప్రజలు రావాలన్నా ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం పోవాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలి, ఇండియా కూటమి రావాలని చెప్పని కోరుకుంటున్నటువంటి తరుణంలో ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజేంద్ర గారి నామినేషన్ వేసినప్పుడు మా జిల్లా మంత్రివర్గంపై మాట్లాడినప్పుడు ఆధ్వర్యంలో కరీంనగర్ లోక్సభ పరిధిలో ప్రతి గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కథం తొక్కి సుశక్తులైన సైనికులాగా ఈ కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ పార్లమెంట్ ఎప్పుడు గెలిపించుకుంటున్న మాటలు చెప్పడం జరిగిన మాట సందర్భంగా చెప్తూ ప్రజా వ్యతిరేక భాజపాను ఎందుకంటున్నంటే నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తాం, జన్ ధన్ ఖాతాను తెరవండి, ధనాధన్ మీ ఖాతాలో డబ్బులు పడతాయన్నారు. ఇప్పటికీ ఏ పేదవాడి ఖాతాలో 15 పైసలు కూడా వేయని భాజపాను ఓడించని చెప్పి ప్రజలకు పిలిపిస్తున్నాం. ఏటా 2 కోట్ల ఉద్యోగులు ఇస్తామని ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఏ గ్రామంలో రాని సందర్భంలో భాజపాను ఓడియమని సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు 100 రూపాయలు పెట్రోల్ డీజిల్ దాటించిండ్రు, నిత్యావసర వస్తువులు 80 రూపాయలు మంచినీళ్ళు 180 రూపాయలు దాటిన పరిస్థితిని జీఎస్టీ పరిధి అటు నేతన్నలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొని వచ్చి ఇటు రైతన్నలకు నల్ల చట్టాలు తీసుకొచ్చి దేశంలో పేద ప్రజలను నట్టేట నియోజకవర్గ విజ్ఞప్తి చేస్తూ ఇప్పటి వరకు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి నాయకుడు ప్రసాద్ పథకం ద్వారా నిధులు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నప్పటికీ పట్టించుకున్న పాపడ పోలే నిజం మా పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడింది, మా అభ్యర్థి కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి కరీంనగర్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తూ ముందుకు పోతున్నాం, మిగతావి కూడా అమలు చేస్తాం. మీ ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి. కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా రాజేంద్రరావు గారిని చేతి గుర్తుపైన ఓటు వేసి గెలిపించిన సందర్భంగా కోరుతూ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఊడ్చుకపెట్టుకుపోయింది. ఈరోజు కేసీఆర్ గారు ఉపన్యాసాలు ఇచ్చి ఖాళీ అవుతున్నటువంటి కారు పార్టీ గురించి ఇక్కడ ప్రజలు పట్టించుకున్న పాపడపోలేదు. ఓవైపు బావా బామ్మర్దులు, ఓవైపు అయ్యా కొడుకులు, ఓవైపు మామ అల్లుళ్ళు, ఈ ముగ్గురే ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారం బూతులు తిడుతూ మాట్లాడుతున్న వైనాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడే ఏదైతే 10 సంవత్సరాల నియంతృత్వ పరిపాలనకు బీఆర్ఎస్ పార్టీని పాత్ర వేసి కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ పోకడబోతున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని కూడా గద్దెదించి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పని కరీంనగర్ లోక్సభ నియోజక ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అందరికీ ఉదయపూర్వక నమస్కారం. మంత్రిగా ముగ్గురు సిఎస్సి కూర్చుంటుంది ఆల్రెడీ సంకేతంగా ఉంది కాబట్టి నామినేషన్ అధికారికంగా ప్రకటిస్తారు. అది పెద్ద ఇష్యూ కాదు. దానికి సంబంధించి ఏదో బండి సంజయ్ అభ్యర్థిని నియమించలేకపోయినాం, ఎంపిక చేయలే. అరే ఎంపిక కాబట్టి అని ఎంబడి ఇంకో సిట్టింగ్ పునరుదాకా శాసన సభ్యుడు ఈటల రాజేందర్ ఎక్కిన సంఖ్యత లేదా మిగతా వాళ్ళందరూ ఇప్పటికే మా ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన బీజేపీ ఆయన బయటకు వచ్చారు. ఇంకా చాలామంది ఈ యొక్క నియంతృత్వం ఇక నరేంద్ర మోడీ ఎంత నియంతృత్వం ఈ నియంతృత్వం కంటే ఇలా మా పార్టీకి సంబంధించి అందరం కూడా ఐక్యంగా ఉన్నాం. బరాబర్ ప్రతి కార్యకర్త కాంగ్రెస్ ఇచ్చిన ఫ్రీ బస్ ఇచ్చిన ఫ్రీ కరెంట్ ఇచ్చిన 500 సిలిండర్ ఇచ్చిన ఇది కాంగ్రెస్ చెప్పంగా చేసిన కార్యక్రమాలు అమలు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో జరుగుతున్నటువంటి 2 మీ దృష్టికి తీసుకొస్తా. పొన్నం ప్రభాకర్ అన్న మన మంత్రివర్యులు గతంలో ఎంపీగా ఉండి ఈ కరీంనగర్ నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఒక ఘనమైన కార్యక్రమాలు మీ ముందుస్తున్నా. అమ్మా గవర్నమెంట్ హాస్పిటల్ మాతా శిశు హాస్పిటల్ తీసుకొచ్చిండు 150 బెడ్లని, అది పొన్నం ప్రభాకర్ అన్న. జేఎన్ఎం బస్సులు తీసుకొచ్చిండు పొన్నం ప్రభాకర్ అన్న. ఎఫ్ఎం రేడియో తీసుకొచ్చిండు పొన్నం ప్రభాకర్ అన్న. కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చిండు పొన్నం ప్రభాకర్ అన్న. మరి ఇప్పుడున్న పట్టే బాస్ బండి సంజయ్ ఏం తెచ్చిందని నేను మిమ్మల్ని అడుగుతున్నామా? ఏమన్నా తెచ్చిందా? ఒక్కటి చెప్పని బండి సంజయ్ తెచ్చింది ఏమన్నా ఉందా?
ఏం లేదు. ఒకటే ఒకటి అంటాడు, హిందువుల పెట్టాడు, లేకపోతే మా నాయకుని తల్లి గురించి మాట్లాడతాడు. ఇక ఆయన బట్టబాట అనకపోతే ఏమన్నాలమ్మా?